ఇప్పుడు ఇందాక కట్ అయింది సార్ మధ్యలో. ఇప్పుడు మహేష్ బాబుతో చేసే సినిమా అడ్వెంచరస్ ఫిల్మ్ అని చెప్పారు మీరు. బట్ ఈ రోజున రాజమౌళి గారి డైమెన్షన్, ఆయన ఏం చేసినా కూడా అది మొత్తం వరల్డ్ అంతా వాచ్ చేస్తారు సార్. వరల్డ్ మీడియా అంతా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే రేంజ్లో ఆలోచిస్తారు. త్రిబుల్ ఆర్ చూసిన కళ్ళతో ఏదో రాజుని చూసిన మొహంతో అనో సామెత ఉన్నది. అలాగా త్రిబుల్ ఆర్ వ్యూలోని, బాహుబలి వ్యూలోనే రాజమౌళి గారు ఈ కాంట్ హెల్ప్ ఇట్ టుడే. ఇట్ ఈస్ హిస్ పొజిషన్, ఇట్ ఈస్ హిస్ స్టేటస్, ఇట్ ఈస్ హిస్ హెచ్ఎల్ ఇన్ ది వరల్డ్. మరి ఈ సినిమాకి వెనక ఒక పిట్టకథ ఒకటి ఉందండి. ఇంతకు అంత అయితే అంతకి అంత. అది విన్నారా మీరు? అది విన్నాను, ఈ మాటే విన్నా, కథ గురించి తెలియదు. దాని వెనకాల కథ ఏంటంటే, ఒక పేద రైతు ఉండేవాడు, పక్కన డబ్బున్నవాడు ఉండేవాడు. పేద చాలా కష్టాల్లో ఉన్నాడు. రాజుగారిని కలుసుకుంటే ఆయన ఏదో మన బహుమతి ఇస్తాడు కదా. ఏమగలటాడండి? వాడి దొడ్లో గుమ్మడికాయ కాస్తుంది, పెద్ద సైజు గుమ్మడికాయ. అది తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాడు. చాలా సంతోషించాడు. ఆయన ఇంత కష్టపడి పట్టుకొచ్చావా అని చెప్పి బోర్డు బంగారం ఇచ్చాడండి. పక్కింటివాడికి చూశాడండి. ఆహా, గుమ్మడికాయ ఇస్తే బంగారం ఇచ్చాడు, అంత బంగారం మనం ఇద్దాం, ఇంకెత్తిస్తాడో అని చెప్పి మొత్తం అంత బంగారం ఇచ్చాడు. ఇంత బంగారం ఇచ్చేవే నీకేం ఇవ్వగలని చెప్పి గుమ్మడికాయ ఇచ్చాడండి. అలాగా బాహుబలికి ఎంత వచ్చింది, త్రిబుల్ ఆర్కి ఎంత వచ్చింది, మనం అంత ఖర్చు పెట్టి తీస్తే ఇంకెంత వస్తుంది అనుకుని తీస్తే గుమ్మడికాయ వస్తుందండి. అది అసలు ఇప్పుడు మనసులోకి రానివ్వకూడదండి. ఈ కథకి ఏం చేయాలి న్యాయం? బట్ సార్, ఐ ఫుల్లీ అగ్రీ టు వాట్ యు సే విత్ ఆల్ మై హ్యూమిలిటీ, బికాజ్ ఐ నో యూ పర్సనల్లీ. కానీ సార్, కమర్షియల్ మార్కెట్ అన్నది మళ్ళీ కమర్షియల్ అంటారు ఏంటండి? డబ్బులు రావాలి, నేను కాదట్లేదు. ప్రతి రచయితకి, అది ప్రతి టెక్నీషియన్కి హిస్ ఫస్ట్ లాయల్టీ షుడ్ బి టు ద ప్రొడ్యూసర్. నమ్మి ప్రొడ్యూసర్కి లాభాలు రావాలి. లాభాలు రావడం కోసం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే లాభాలు నష్టాలు వస్తాయండి. ప్రతి ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు దేని ఆధారపడి, కథ ఆధారపడి, డైరెక్టర్ అవ్వాలని. ఆ కథకి ఏం న్యాయం చేయాలి అది చేయాలండి. అవి ఆలోచించకూడదండి. ఓకే, మీరు అన్నట్టుగానే విత్ ఆల్ ఇన్ ది స్కేల్ ఆఫ్ యువర్ హ్యూమిలిటీ, ఇప్పుడు ఆ సినిమా అన్నది మహేష్ బాబు సినిమా, రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్ అని, కానీ దానికి కొంత ఎంతో కొంత ఒక ఎక్స్పెక్టేషన్, దాని మీద కొన్ని అంచనాలు, తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ సచ్ ఏ ఫినోమినల్ ఫిల్మ్, దీని ఇంపాక్ట్ అన్నది ఈ సినిమా మీద ఏమాత్రం ఉండదంటారా సార్, అకాడమిక్లీ స్పీకింగ్? సార్ ఒకటండి, అది ఉండదు అంటే అబద్ధం అవుతుందండి. అది డామినేట్ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందండి. ఎక్కడో కారణం అయితే మైండ్లో ఉంటుందండి అదండి. దట్ విల్ బి దేర్, అంతేనండి. అది పట్టుకుని మన కథ ఆలోచిస్తే అదే ఉంటుంది అంతేనా, పక్కన అలా ఉంటుంది అంతేనండి. సమయం వచ్చినప్పుడు వస్తాయి. బట్ కథ 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 మనం చూసి జాగ్రత్త ఏంటంటే, ఇంతవరకు మహేష్ బాబుతో ఇలాంటి కథ వచ్చిందా, ఆ జాగ్రత్త తీసుకుంటామండి. కాంటెంపరీ ఎక్కడ ఉందా, ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటామండి. అది దట్స్ మోర్ ఇంపార్టెంట్ కదండి. అంటే ఎక్స్పీరియన్స్ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. చూపించింది మినిమం చూపించాం అనుకోండి, అది చాలా మినిమం కదా సార్. మీ తాలూకా ఎక్స్క్లూజివ్ కీపప్ చేసుకోవాలంటే మహేష్ బాబు ఇస్ వెరీ హ్యాపీ విత్ ది స్టోరీ సార్. ఇంకా తెలియదండి ఆయనకి, ఇంకా చెప్పలే, ఇంకా డెవలప్ అవుతుందండి. డెవలప్ అవుతుంది. వెన్ ఈజ్ ఇట్ లైక్లీ గోయింగ్ టు స్టార్ట్ సార్? నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ ఈ సంవత్సరం ఉండదు సార్. నెక్స్ట్ ఇయర్ 23 కదా ఇది. 23 అంటే తిరుపతి గారి సినిమా ఎప్పుడు అక్టోబర్ ఎప్పుడు అవుతుంది అన్నారు కదా, అది దాని కంటిన్యూషన్ ఉంటుంది. దాని కంటిన్యూషన్ తర్వాత అసలు అందరికీ కూడా ది వరల్డ్ ఆఫ్ టోటల్ సినిమా ఇండస్ట్రీకి, వెదర్ యూ టేక్ నార్త్ ఆర్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఎనీవేర్, అసలు మేజర్ ఒక పెద్ద డౌట్ ఏంటంటే సార్, ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక మాన్స్టర్ ఇమేజ్ ఉన్న ఒక హీరోతో రాజమౌళి గారు ఇప్పటి వరకు ఎప్పుడు చేయలే. విజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి కథ రాయలా. నాకు అదృష్టం దక్కలేదండి, మా రాజమౌళికి దక్కలేదు. అలా కాదు కదా. ఇప్పుడు నార్మల్గా ఒక అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో చేశారు, మగధీర చేసి ఇండస్ట్రీ విజయ్ అదేంటండి చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చిందండి. ఇప్పుడు మగధీరలో ఏదైతే 100 ఎపిసోడ్ ఉందో అది ఎప్పుడు రాశాను నేనండి. అది చిరంజీవి గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. విజయబాపిరెడ్డి గారు తీసుకెళ్ళారండి.
తీసుకెళ్ళి చిరంజీవి గారికి చెప్పారండి. చెప్పగానే చూపించారు కదా, గూస్ పంప్స్ వచ్చి రాజమౌళి ఇది సెంటర్ పెట్టి చేస్తాను సార్ అని చెప్పాడు అనమాట అండి. అప్పుడు ఫుల్ కథ ఏమీ లేదు. అప్పుడు చచ్చిపోతాడండి, మళ్ళీ పుడతాడు అని. వస్తూ వస్తూ బాపిడి గారు మమ్మల్ని తీసుకెళ్ళారండి. ఈ ఫిల్మ్నగర్ ఆయన ఇల్లు ఉండేదండి. అదే ఆ కార్నర్లో ఉండేది. మేము అక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉండేవాళ్ళం మేము. మా ఇంటికి రండి అన్నారు ఆయన. టీ తాగమన్నారు, టీ తాగామండి. అప్పుడు కొత్తగా సెల్ ఫోన్స్ వస్తున్నాయండి. ఆ సెల్ ఫోన్స్ 2 పెట్టుకోవడానికి ప్లాస్టిక్ స్టాండ్ ఒకటి ఉందండి, ప్లాస్టిక్ది. అంటే 1-2 పెట్టుకోవచ్చు అండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది కదా, గిఫ్ట్ కింద ఉంచండి అన్నట్టండి ఆయన. ఇంటికి వెళ్ళి ఇంతమంది సినిమా చేయట్లేదండి అన్నాడు. అది ఇచ్చి ₹6 ఉంటుందా, ₹5 ఉంటుందండి అది. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చేది గిఫ్ట్గా ఉంచండి అని చెప్పి ఇచ్చాడంటే ఆయన తాలూకు సినిమా మేకింగ్ లెవెల్ అర్థమైందండి. నిత్యం ఘర్షణ వస్తుంది ఆయనతోటి. ఎగ్జాక్ట్లీ. రోజు ఘర్షణ వస్తుంది తప్ప మనశ్శాంతి ఉండదు. అనుకున్నట్టుగా నడిచి మళ్ళీ బాగుందమ్మా చెప్పింది. ఇప్పుడు మన బ్యాన్ తెలుసు కదా, ఒక బొమ్మరిల్లు, ఒక గ్యాంగ్ లీటరు, అలాగే ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. మెల్లిగా అయినా 2 రోజు 3 రోజు అన్నాడండి. అనుకున్నాను సింక్ అయిందండి. ఆ రకంగా మిస్ అయింది ఆయనతో చేయటం. లేకపోతే అది చిరంజీవి గారితో చేయడం మిస్ అయింది. ఈ కథ ఆయనతో చేయాలన్నమాట అండి. ఓకే. మగధీర ఆయనతో చేయాలి అంటే మగధీర ఫుల్ కథ లేదండి అప్పుడు. ఆ ఫస్ట్ అండర్మైన్ ఎపిసోడ్ అది ఒకటే ఉందండి, కట్టం అండి. ఓకే. తర్వాత ఇంకప్పటికి ఏమీ లేదండి. సో ఇంట్రెస్టింగ్ సార్. ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఎక్కడే చెప్పలేదు ఈ పాయింట్. అయితే ఇప్పుడు ఓకే, అప్పుడు జరిగింది. ఎందుకంటే బాపిరెడ్డి గారి సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు తీసిన ఆయన తప్పేం కదండి. ఆయన ఎప్పుడు తీసిన బొమ్మరిల్లు తీసారు అంటే స్కేల్ అలా ఉంటుంది అంతే అండి. అదండి స్కేల్. ఇప్పుడు ఒక బ్రదరు ఒక ఫ్యామిలీని రక్షించడం, విజయ్ కాదు, గ్యాంగ్ లీడర్ అండి, బిగ్ బాస్ అని ఆయన ఆ దాటిపైనకి ఆయన కంఫర్ట్ ఉండదండి ఆయనకి చేయడానికి. కంఫర్ట్ జోన్ అతనికి అదే కంఫర్ట్ జోన్. సో ఘర్షణ వస్తుంది తప్ప వారితో చేస్తే అట్ ది సేమ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అండి హిజ్ ఓన్ ఫార్ములా. తప్పంటలేదు అండి. బట్ వీటి తాలూకు దృక్పథం వేరు, ఆయన దృక్పథం వేరు. మొదట్లోనే రాజమౌళి గారు గ్రహించి విషయాన్ని మనకి ఏం అవుతుందండి, ఘర్షణ వస్తుంది. కాదు చిరంజీవి గారు అలా చెప్పలేదు, తప్పుగా ఉంటుంది కదండి లౌకిక ప్రపంచంలో. ఇప్పుడు నేను అప్పుడు ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు తర్వాత రాను కుదరలేదండి, మీ డైమెన్షన్స్ పెరిగినాయి. వాజ్ దట్ నెవర్ ఇన్ ఐడియా ఒక అయ్యా కాదు చిరంజీవి గారిని ప్రపంచం ఉన్నట్టు మాకు అక్కడ ఆయన ఏదైతే అన్నారో అక్కడ కనిపిస్తారు ఆయన. ఆయనకి ఎంత ఇష్టం అండి రాజమౌళి గారు అంటే. అంటే హీ లవ్స్ ఎవ్రీబడి అండి. నిన్న బలగం సినిమా తీసిన వేణు యువ దర్శకుడు కూడా ఆయన అంతే. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒక హుందాగా వీళ్ళ ఆయనే కదా సినిమాకి పెద్ద అండి. ఫ్యామిలీ పరంగా ఏంటి, వాళ్ళ ఇట్లా వచ్చిన పరంగా ఏంటి, ఆయన తాలూకు అచీవ్మెంట్స్లో ఏంటి, ప్రతి వాళ్ళు ఆయన ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంటికి పిలిచి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఫోటో తీసుకొని మంచి మాటలు మాట్లాడి ఐఎమ్ సో హ్యాపీ. ఎస్ సార్. అది హీ మేడ్ ఇట్ ఎ రిచువల్ అండి. అవునండి. ఎవరు వచ్చినా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ చేయమని అడిగితే వాళ్ళ మీద విసుక్కరు. ఇప్పుడు తప్పకుండా టైం చూసి సో హ్యాపీ. ఆయన పారాఫెర్నలీ అంతా కూడా దాని మీద భగవంతుడు ఆయనకి సంపూర్ణ 100 ఆయురారోగ్యాలు ఇచ్చి వీళ్ళకి పెద్ద దిక్కుగా ఉండాలి. ఈజ్ ఎ నీడ్ టు ది ఇండస్ట్రీ. ఎస్, ఈజ్ ఎ నీడ్ టు ది ఇండస్ట్రీ. ఎంతమందికి మధ్య రోజుల్లో ఎన్ని రకాల హెల్ప్లు చేశారు. మామూలుగా పబ్లిక్ వచ్చేవి కొన్నేనండి. గొప్ప ఏంటంటే చెప్పుకోరండి ఏం చేసినా కూడా. ఎంత చేస్తున్నారండి బ్లడ్ బ్యాంక్ తోటి వాటితోటి. బ్లడ్ బ్యాంకు ఆ టైం మన కరోనా టైంలో సిసిసిఎన్ పెట్టి ఆక్సిజన్ వ్యాన్స్ పెట్టి. అండ్ నౌ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ బిల్డ్ ఏ హాస్పిటల్ ఫర్ ఇక్కడ వర్కర్స్ కోసం. గ్రేట్ అండి, గ్రేట్. హూ డిడ్ అండి వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఎవరు చేయలేదు. గ్రేట్ అండి, గ్రేట్ థింగ్. మేమేమైనా త్వరలో అలాంటిది ఏదైనా శుభవార్త అలాంటి ఏదైనా వినే అవకాశం ఉందా సార్? నా వరకు అయితే నాకేం తెలియదండి. రాజమౌళి గారికి ఎదురు ఇప్పుడు మీతో షేర్ చేసుకోలే. ఏదండి చిరంజీవి గారితో ఎట్లా సాధ్యం? ఇప్పుడు మహేష్తో చేయాలా? అదే 2 ఏళ్ళు పెట్టేస్తుందండి. ఒకటి అండి
ఆడియన్స్కి మీరు రామ్ చరణ్ వెనకట్లు ఎప్పుడు చిరంజీవి గారు కనిపిస్తారు అంతేనే. పాత్రగా. కాబట్టి మీరు ఇద్దరితో చేసిన అది కొంచెం మగధరలో తీరింది కదండి, ఆయన మగధీరలో వచ్చారు కదండి. 100% అది కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్గా కూడా మీకు ఒక అభినవేశం, ఒక అనురక్తి ఉన్నాయి. ఒక దర్శకుడిగా మీకు తీయాలనుకున్నది. యూ డోంట్ డిపెండ్ ఆన్ రాజమౌళి గారు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదో ఆయన కథ కావలిస్తే కథ ఇస్తారంత. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకేదో ఒక చాలా దీంట్లో వద్దండి, ఈ ఇంటర్వ్యూలో వేరే చేసుకుందాం మనం. ఇప్పుడు నార్మల్గా నేను దీన్ని వేరేగా డైవర్ట్ చేస్తాను. అంటే మీ దగ్గర నుంచి ఒక ఏదో చాలా స్పెషల్ ఫిల్మ్ ఒకటి వస్తున్నది అన్నది మాత్రం వింటున్నాం సార్. మరి ఆ స్పెషల్ ఫిల్మ్ వార్తలు మరి మీరు ఎప్పుడు చెప్తాను, రైట్ టైంలో చెప్తాను నేను. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ రోజున రాజ్యసభ మెంబర్గా ఈ దేశానికి మీ తరఫున, ఎందుకంటే మీరు మామూలు మనుషులు కాదు, మీరు ఎక్కడైనా అడుగు పెట్టారంటే మీదన్నది ఒక చరిత్ర సృష్టించి కానీ మీరు అక్కడి నుంచి బయటకు రారు. వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ సార్? ఇదే ప్రశ్న నేను మోడీ గారిని అడిగానండి. అంటే ప్రతి కొత్త ఎంపీకి అయినా 2 నిమిషాలు మాట్లాడటం టైం ఇస్తారు. నేను వెళ్తే వారి ఇంటికి రమ్మన్నారండి. ఫర్ 40 minutes he was talking. మోర్ దెన్ 40 minutes. 20 times ఎక్కువ. 20 times ఎక్కువ అండి. మోస్ట్ సర్ప్రైజింగ్ లైన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ ఇండియా. దేశానికి ఎలా గ్లోరీ తీసుకురావాలి, ఎలా తీసుకురావచ్చు, ప్రపంచంతో మనంతగా ఇండియా అని చెప్పి అలా చూడాలా, దానికి ఏం చేయాలి అంతా అయిన తర్వాత చెప్పండి సార్ నేను ఏం చేయగలను. ఆల్రెడీ మీరు చేస్తున్నారు అన్నారండి ఆయన. మా ఇండియన్ కల్చర్ని తీసుకెళ్తున్నారు అబ్రాడ్, తీసుకెళ్ళండి ఇంకా అది చేయండి అన్నారు. కానీ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఇచ్చిన దానికి ఎంతో కొంత దేశానికి సేవ చేయాలని మనసులో ఉందండి. ఈ టర్మ్ అయ్యే లోపల డెఫినెట్లీ దానికి న్యాయం చేస్తానని నమ్మకం ఉంది నాకండి. మీ మీద మీకు నమ్మకం ఉందండి. నాకు కూడా ఉంది సార్ మీ మీద నమ్మకం. ఎందుకంటే మీరు యూ క్యారీ సమ్ మెసేజ్ అండి ఆఫ్ యువర్ ఓన్. సినిమాలో చేశారు అది, మీరు సినిమాలో ప్రూవ్ చేశారండి. మీ ఇన్స్టింక్ట్ అది, బేసిక్ ఇన్స్టింక్ట్ అది. యూ కాంట్ జస్ట్ గో అవే వితౌట్ ఎ మెసేజ్ డ్రాప్ దేర్ విత్ యువర్ సిగ్నేచర్. మెసేజ్ అనే కాదండి, మెసేజ్ కాదండి, అది ఐ వాంట్ టు డూ సంథింగ్ కన్స్ట్రక్టివ్, దేశానికి పనికొచ్చేది. మెసేజ్ ఇన్ ది సెన్స్ కంటెంట్. దేశానికి పనికొచ్చే ఒక చట్టాన్ని చేయడానికి గవర్నమెంట్కి, దాన్ని ఒప్పించి గవర్నమెంట్ తోటి అది కార్యరూపం దాల్చేలాగా చేయాలనండి. అదే చెప్పాను కదా, మీరు ఏదో ఒక చట్టం చేయించి అది మీ పేరు మీద చరిత్రలో ఉండేవారు. నా పేరు అంత మళ్ళీ చాలా సెకండరీ అండి, దేశానికి మేలు జరగాలి. అదే సార్, ఇప్పుడు రామన్స్ ఎఫెక్ట్ అంటారు సార్, సివి రామన్ కనిపెట్టిన దాని పేరు అలా రామన్స్ ఎఫెక్ట్ అని ఉండిపోయింది. అది దాని ఫార్ములాలు గట్టా ఏమైనా అయి ఉండొచ్చు. అట్లాగా మీరు ఇప్పుడు ఈ రోజున విశ్వ విజయేంద్ర ప్రసాద్, విశ్వ విజేత లాగా, అలెగ్జాండర్ లాగా ఉంది మీ తాలూకా పనితీరు కానివ్వండి, ఫలితాలు కానివ్వండి, మీ ట్రాజెక్టరీ, మీ పాసేజ్ అండ్ ది శాండ్స్ ఆఫ్ టైమ్ ఇస్ సంథింగ్ గ్లోరియస్ అండి. అంటే అన్ఇమాజినబుల్ అంటారు చూడండి, ఊహించసఖ్యం కానీ అలాంటివన్నీ కూడా మీరు కళ్ళు మిరుమెట్లు గొలిపేలాగా మీరు క్రియేట్ చేస్తున్నారు. అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఏది మీరు పొలిటికల్గా మీకు ఏ నమ్మకంతో రాజ్యసభ మెంబర్షిప్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారో ఆ నమ్మకానికి ఇంకొక 1,00,000 రెట్లు యాడ్ చేసి మీరు ఏదో ఒకటి డెలివరీ చేస్తారు అన్న నమ్మకం మాకు కూడా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ గివ్ మీ దట్ బ్లెస్సింగ్స్. 100% సార్. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ విజేంద్ర ప్రసాద్ గారు టు స్పెండ్ టైమ్ విత్ యూ ఆన్ దీస్ టాపిక్స్ రియల్లీ. అండ్ దిస్ ఈజ్ వాట్ ది విశ్వ విజేంద్ర ప్రసాద్ గారితో ఓపెన్ టాక్ విత్ ఎన్కే. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ షుడ్ కంగ్రాచులేట్ హిమ్ for all the milestones and accomplishments, achievements in his career. He clinched and achieved. Thank you very much. Thank you.